చూసారా, మా ఇంటి నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాను. మొత్తము ఏదో పిచ్చి మొక్కల్లాగా ఉన్నాయి కదా, కానీ అందులో ఔషధం మొక్కలు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ అవన్నీ పెట్టి హాస్పిటల్ వెతుకుతాం మనం. హాస్పిటల్ ఉంది కదా, ఇంకెందుకు ఈ పిచ్చి మొక్కలు మనకు? నడు నడు నడు. ఎంత పెద్ద రోగానికైనా, ఎంత పెద్ద గాయానికైనా ఈ పిచ్చి మొక్కలలోనే ఆయుర్వేద మొక్కలు ఉన్నాయి. కానీ చాలా వెతికి చూడండి, మంచి మంచి మొక్కలు దొరుకుతాయి. కనిపెట్టి చూడండి, బాగా దొరుకుతాయి. ఒక్కసారి ఆలోచించండి. ప్రతిదానికి, చిన్నదానికి పెద్దదానికి డాక్టర్ అనకండి. నాటు వైద్యం కూడా చాలా మంచిది. కొన్ని తెలిసినవి ఉన్నాయి, కొన్ని తెలియని ఉంటే కూడా అరుచుకోవచ్చండి. ఈ మొక్క ఏమిటికి పనిచేస్తుంది, ఈ మొక్క ఎందుకు పనిచేస్తుంది, ప్రతిదానికి కూడా ఏదో ఒక కారణం కంపల్సరీ ఉంటుంది. తెలుసుకోండి. మా ఊరు ఇది ఏదో మారుమూలకు ఉంటుంది. మా ఊరు ఏ ఊరో కూడా చాలామందికి తెలియదు. సింగూరు ప్రాజెక్ట్ అంటే మాత్రం గుర్తుపడతారు. చూసారా, ఎన్నో ఉన్నాయి. గేటు కూడా క్యాష్ ఉందని చెప్పేసి చలో హాస్పిటల్ అంటాం. అనకండి ప్రతిదానికి. స్టోన్స్ వస్తాయి. స్టోన్స్ ఒక ఆకు తింటే చాలండి. రోజుకు ఒక ఆకు తింటే, అటువంటి మొక్క ఆకు దొరకాలి మీకు. కానీ ఆ ఒక్కరోజు ఒక ఆకు తింటే స్టోన్స్ కూడా కరిగే మొక్క ఉంది. తెలుసుకోండి చాలా.